దానికి గరుడు అంగీకరించాడు. అమ్మా, దేవలోకం నుండి అమృతం తెచ్చి నీకు దాస్య విముక్తి కలిగిస్తానమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. వినత సంతోషంగా కొడుకును దీవించి పంపింది. గరుడు ఆకాశంలోకి ఎగిరాడు. దేవలోకానికి పోతూ దారిలో తండ్రి అయిన కశ్యపుని కలిశాడు. తండ్రి, నేను నా తల్లి దాస్యము నివృత్తి చేయుటకు అమృతము తెచ్చుటకు దేవలోకము వెళ్ళుచున్నాను. నాకు ఆకలిగా ఉన్నది. నాకు తగిన ఆహారము కావలెను. కశ్యపుడు, కుమార, విభావసుడు, సుప్రతీకుడు అని ఇరువురు అన్నదమ్ములు ఉన్నారు. తమ పిత్రార్జితమైన ఆస్తిలో భాగము ఇవ్వమని సుప్రతీకుడు తన అన్నగారైన విభావసుడిని అడిగాడు. దానికి అన్న విభావసుడు కోపించి తమ్మడిని నువ్వు ఏనుగువు కమ్ము అని శపించాడు. దానికి తమ్ముడు సుప్రతీకుడు కూడా కోపించి నువ్వు తాబేలువు కమ్ము అని ప్రతిశాపమిచ్చాడు. అప్పుడు వారు 3 యోజనముల తాబేలు కాను 6 యోజనముల ఏనుగుగాను మారిపోయారు. అని వారు ఇంకా ఆస్తి కోసం తగవులాడుకుంటూనే ఉన్నారు. నీవు ఆ ఏనుగును తాబేలును భక్షించి నీ ఆకలి తీర్చుకొనుము. గరుడు సంతోషించి ఆ ఏనుగు తాబేలు ఉండే చోటికి వెళ్లి వాటిని తన 2 కాళ్లతో పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. మధ్యలో రోహణము అనే మహావృక్షాన్ని చూచాడు. ఇప్పుడు రోహణుడు గరుడుని చూచి, గరుడా, నువ్వు నా కొమ్మ మీద కూర్చుని ఆ ఏనుగును తాబేలును తినుము అని కోరాడు. గరుడు అలాగే అని ఒక పెద్ద కొమ్మ మీద వాలాడు. అని ఆ ఏనుగు తాబేలు గరుడుని బరువుకు తాళలేక ఆ కొమ్మ విరిగిపోయింది. గరుడు కంగారు పడ్డాడు. ఆ కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకొనుచున్న వాలఖిల్యులు అనే మునులు కింద పడిపోతారేమోనని భయపడి ఆ కొమ్మను నోట కరుచుకొని మరల ఆకాశంలోకి ఎగిరాడు. అత్యంత జాగ్రత్తగా ఆకాశంలో ఎగురుతూ మరల తండ్రి అయిన కశ్యపుని వద్దకు వెళ్ళాడు. గరుడు పడుతున్న అవస్థ చూచి కశ్యపుడు, మహాత్ములారా, మీరు ఈ కొమ్మను విడిచిపెట్టి వేరే చోటికి వెళ్ళి తపస్సు చేసుకోండి అని ప్రార్థించాడు. దానికి ఆ మునులు సమ్మతించి ఆ కొమ్మను విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్లారు. తరువాత గరుడు ఆ కొమ్మను ఎవరూ లేని చోట జార విడిచాడు. హిమాచలం మీద ఉన్న ఒక కొండ శిఖరం మీద కూర్చుని ఆ ఏనుగును తాబేలును తిన్నాడు. వెంటనే దేవలోకానికి వెళ్ళాడు. గరుడు దేవలోకం సమీపించగనే దేవేంద్ర సభలో దుశ్శకునాలు గోచరించాయి. దేవగురువు బృహస్పతి దేవేంద్రుడిని చూచి, గరుడు అమృతాన్ని అపహరించడానికి వస్తున్నాడు అని చెప్పాడు. గరుడునికి అమృత రక్షకులకు ఘోర యుద్ధం జరిగింది. గరుడు దేవతలను తన ముక్కుతోనూ కాలి కోళ్ల రెక్కలతోనూ గాయపరిచాడు. గరుడుని ధాటికి తట్టుకోలేక దేవతలు పారిపోయారు. గరుడు అమృతం ఉన్న చోటికి చేరుకున్నాడు. అమృత కలశాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు విష్ణువు గరుడుని వద్దకు వచ్చాడు. గరుడా, నీ శౌర్యానికి సాహసానికి నేను మెచ్చాను. నీకు ఏమి వరం కావాలో కోరుకో. ఇవా, నేను అమృతం సేవించకుండానే ముసలితనం చావు లేకుండా ఎల్లప్పుడూ నిన్ను సేవించే వరం ప్రసాదించు. గరుడా, నీవు కోరిన వరం ఇస్తున్నాను. ఇక నుండి నువ్వు నాకు వాహనంగా, నా పతాకంగానూ ఉండు. గరుడు విష్ణువుకు నమస్కరించి మరల పైకి ఎగిరాడు. ఇంతలో దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని గరుడుని మీదికి విసిరాడు. వజ్రాయుధాన్ని చూచి గరుడు ఇలా అన్నాడు, ఓ వజ్రాయుధమా, నీవు మహాముని దధీచి నుండి పుట్టినదానివి కనుక నిన్ను అవమానించను. నీవు దేవేంద్రుని ఆయుధం కనుక గౌరవిస్తున్నాను. కానీ నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. అందుకసి నా రెక్కలోని ఒక ఈకను తుంచుము. ఇది అంతా చూచి
దేవేంద్రుడు గరుడుని శక్తికి ఆశ్చర్యపోయాడు. గరుడునితో స్నేహం చెయ్యాలని దేవేంద్రుడు నిర్ణయించుకున్నాడు. ఓ గరుడా, నేను నీకు స్నేహితుడిని. నువ్వు ఈ అమృతాన్ని క్రూరులైన పాములకు ఇస్తున్నావు. అమృతం పాములకందితే వారిని దేవతలు కూడా జయింపలేరు. కాబట్టి అమృత కలశాన్ని తిరిగి నాకు ఇమ్ము. నువ్వు కోరినది ఇస్తాను. మహేంద్ర, ఈ అమృతాన్ని పాములకిస్తే నా తల్లి వినత దాస్య విముక్తి అవుతుంది. నేను నా తల్లి దాస్య విముక్తులమై వెళ్ళిపోతాము. తరువాత నువ్వు అమృతాన్ని పాముల నుంచి సంగ్రహించు. గరుడా, నువ్వు నాకు అమృతాన్ని ఇస్తున్నావు. నీకు ఏమి కావాలో కోరుకో. నాకు నా తల్లికి అపకారం చేసిన పాములు నాకు ఆహారం అయ్యేట్టు అనుగ్రహించు. అలాగే నీ కోరిక నెరవేరింది. తరువాత గరుడు పాముల వద్దకు అమృత కలశాన్ని తీసుకొని వెళ్ళాడు. దేవేంద్రుడు అతనిని అనుసరించాడు. గరుడు అమృత కలశాన్ని దర్భల మీద పెట్టాడు. మీరు కోరినట్టు అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. నేను నా తల్లి దాస్య విముక్తులమయ్యాము. మీరు స్నానం చేసి శుచి అయి వచ్చి ఈ అమృతాన్ని సేవించండి అని చెప్పి తన తల్లి వినతను వీపు మీద ఎక్కించుకొని ఎగిరిపోయాడు. అమృతం దొరికిందన్న ఆనందంతో పాములన్నీ స్నానం చేసి రావడానికి వెళ్ళాయి. అక్కడే దాక్కుని ఉన్న దేవేంద్రుడు అమృత కలశాన్ని సంగ్రహించి స్వర్గానికి తీసుకువెళ్ళాడు. అమృత కలశాన్ని యథాస్థానంలో ఉంచాడు. ఇక్కడ పాములు స్నానం చేసి వచ్చి చూస్తే అమృత కలశం కనపడలేదు. చాలా దుఃఖించారు. కనీసం అమృతం పెట్టిన దర్భలను నాకితే నన్నా ఫలితం ఉంటుందని. దర్భలు వాటి నాలుకలను రెండుగా చీల్చాయి. వాటి నుండి పాములు ద్విజిహ్వులు అయ్యాయి. దర్భలు పవిత్రమయ్యాయి. ఈ విధంగా పాములకు అమృతం దక్కలేదు. ఇదంతా చూచి ఆదిశేషువు తన తల్లి తమ్ములు చేసిన పనులకు చాలా బాధపడ్డాడు. సహించుకుని వెళ్ళిపోయాడు. బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. అనంతమైన శూన్యంలో కాలం నిశ్శబ్దంగా నిలిచింది. తపస్సులో లీనమై తన విధిని ఎదురుచూశాడు. అక్కడ అనంతుడు ఆదిశేషుడు అనంత పడగలతో ప్రకాశిస్తూ నిలిచాడు. అప్పుడే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఓ ఆదిశేషు, నీ సత్యసంధతకు ధర్మనిష్టకు నేను సంతోషించాను. ఈ భూభారాన్ని మొయ్యడానికి నువ్వే సమర్థుడివి. వేరే ఎవ్వరూ ఈ పని చెయ్యలేరు. కాబట్టి ఇప్పటి నుండి ఈ భూభారాన్ని నువ్వు మోస్తూ ఉండు. ఆజ్ఞ ప్రభు. అప్పటి నుండి ఈ భూభారాన్ని ఆదిశేషుడు తన పడగల మీద మోస్తున్నాడు. ఆదిశేషువు అలా వెళ్ళగానే కద్రువ కొడుకుల్లో ముఖ్యుడైన వాసుకి సర్పయాగం భయం పట్టుకుంది. సర్పయాగంలో సర్పజాతి అంతమైపోతుందనే భయం అతని హృదయాన్ని కలచివేసింది. తన తమ్మలను, బంధువులను అందరినీ సమావేశపరిచాడు. సర్పలోకమంతా ఒక్క చోట చేరింది. మన జాతి భవితవ్యమే ప్రమాదంలో ఉంది. తమ్ములారా, బంధువులారా, ఆదిశేషువు బ్రహ్మగారి ఆజ్ఞచేత భూభారం మోస్తున్నాడు. అతనికి ఏమీ అపకారం జరగదు. నేను సాగర మదనంలో తాడులాగా ఉపయోగపడ్డాను కాబట్టి
దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చావు లేకుండా చేశారు. కానీ మీ సంగతే అర్థం కాకుండా ఉంది. ధనమే జయుడు చెయ్యబోయే సర్పయాగంలో పడి నాశనం కాక తప్పదు. దానిని నివారించే ఉపాయం ఆలోచిండి. కొన్ని పాములు సమావేశమయ్యారు. మనం బ్రాహ్మణుల వేషాలలో వెళ్ళి జనమేజయుడిని అతని మంత్రులను కలిసి సర్పయాగం వల్ల అనర్థాలు జరుగుతాయి అని నచ్చచెప్పి సర్పయాగం మానిపిద్దాము. ఇంకా కొందరు దౌసులో మనమంతా వెళ్ళి యాగశాల దగ్గర దాడి చేసి యాగం చేసే వారిని భయపెట్టి యాగాన్ని పాడు చేద్దాము. ఇదంతా వినుట్టున్న ఏలాపుత్రుడు అనే పాము ఇలా అన్నాడు. అన్నయ్యా, మన అమ్మ కద్రువ శాపమిచ్చే సమయంలో నేను అమ్మ ఓడిలో పడుకొని ఉన్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను. బ్రహ్మదేవా, ఏ మాత్రం దయ లేకుండా కద్రువ తన కొడుకులకు దారుణమైన శాపమిచ్చింది. విమోచన లేదా? దేవతలారా, పాములు లోకానికి హాని చేస్తాయి కాబట్టి ఈ శాపం మంచిదే. కాని వీరిలో కొందరు మంచివారున్నారు. జరత్కారుడికి వాసుకి చెల్లెలు జరత్కారుకు పుట్టిన ఆస్తికుడు విచారదిని జనమేజయుడిని ఒప్పించి సర్పయాగాన్ని మానిపిస్తాడు. సర్పములను రక్షిస్తాడు. కాబట్టి భయపడవలసిన పని లేదు. మిగిలిన పాములు ఏలా పుత్రుడు చెప్పిన ఆ మాటలకు సంతోషించాయి. జరత్కారువు ఎప్పుడు వచ్చి తన చెల్లి జరత్కారుపును వివాహమాడతాడా? ఎప్పుడు ఆస్తికుడు పుడతాడా అని వాసుకి ఎదురుచూస్తున్నాడు.